కరుణాకర్ గారు ఈ విషయంలో ఎంత వేశాడో కానీ ఖుషీపాల్ విషయంలో రాంగ్ స్టెప్ వేశాడు. క్రైస్తవ పాస్టర్స్గా కరుణాకర్ గారికి కౌంటర్ ఇచ్చేది వేరు, శివశక్తి కార్యాలయంలోకి శత్రువుల డెన్లోకి వెళ్ళి శత్రువుల మనిషిగా యాక్ట్ చేస్తూ శత్రువుని దెబ్బతీసే ఆ కార్యక్రమం అపవాది క్రియలను నాశనం చేయటానికే ఈ లోకములోకి వచ్చిన యేసు మహారాజుకే జై. కరుణాకర్ సుగుణా గారు ఖుషీపాల్ అనే ఒక యంగ్ పాస్టర్ని తీసుకొచ్చి వాడి శవ శక్తి సకల పాపాలకి నిలయమైన ఆ శవశక్తి కార్యాలయంలో కూర్చోబెట్టి క్రైస్తవ్యం మీద బురద చల్లాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. దీనికి కొద్ది రోజుల ముందు సత్తిబాబు అనే సుత్తిబాబు గారిని ఒకరిని తీసుకొచ్చి ఈయన పాస్టర్ 20 సంవత్సరాల నుంచి పాస్టర్గా చేశాడు, ఘరవాపస్ అయ్యాడని చెప్పి ఒక సుత్తిబాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఘరవాపసి నాటకం ఆడాడు. ఆ సుత్తిబాబు మాజీ పాస్టర్ సుత్తిబాబు తోటి కరుణాకర్ గారు తన మైండ్లో ఉన్న విషయాన్నంతటిని నింపి ఆయన ఒక ఆట బొమ్మలాగా కూర్చోబెట్టి వాడి మనసులో ఉన్న ఎజెండా అంతా సుత్తిబాబు గారి ద్వారా క్రైస్తవ్యం ఎలా ఉంటుంది అని వాడు రాసిన 2 పుస్తకాల్లో విషం, వాడు ఈ 9 సంవత్సరాలు క్రైస్తవ్యం మీద చిమ్మిన విషాన్ని సుత్తిబాబు అనే సత్తిబాబు గాడి ద్వారా విషయం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఖుషీపాల్ విషయంలో అలా లేదు. ఈ యంగ్ పాస్టర్, ఈ కుర్రోడు గట్టోడు, ఈ కరుణాకర్ సుగుణా గారితో ఈ యంగ్ పాస్టర్కి పూర్తి అవగాహన లేదు. ఇతను పూర్తిగా కరుణాకర్ సుగుణా గారికి కమిట్ అయిన వ్యక్తి కాదు. కాబట్టి కరుణాకర్ సుగుణా గారు కూడా ఈ యంగ్ పాస్టర్ తోటి, ఈ ఖుషీపాల్ తోటి ఇంటర్వ్యూ చేసేటప్పుడు తెగ బాధపడిపోతా, తప్పనిసరి ఇబ్బంది పడిపోతానే ఇంటర్వ్యూ చేశాడు. అంటే బైబిల్ మీద ప్రేమ, యేసు మీద ప్రేమ, క్రైస్తవ మతం మీద ప్రేమతో కదా? లేదు, ఆ వయసులో అవన్నీ లేవు. అందుకే మీరు నిలబడలేదు, వెళ్ళిపోయారు అని ఇప్పుడు కామెంట్స్ వస్తాయి. లేదు, తర్వాత నేను చాలా భక్తిగానే అక్కడ వాడి బాడీ లాంగ్వేజ్, వాడి మాటల్లో తడబాటు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించే వాళ్ళకి అర్థమవుతుంది. ఖుషీపాల్ తోటి కరుణాకర్ గారు చేసిన ఇంటర్వ్యూలో చెడపకురా చెడెదవు అన్న సామెత ప్రకారం క్రైస్తవ్యాన్ని చెడగొట్టడానికి వాడు ఈ ఖుషీపాల్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఖుషీపాల్ మాట్లాడిన మాటలు కరుణాకర్ గారి మొహం మీదే బురద పట్టడానికి, వాడి 9 సంవత్సరాల నుంచి తనను ఫాలో అవుతున్న ఆ లక్షల మంది ప్రజల్లో తాను క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నాటిన బీజాలు పెకిలించే విధంగా ఈ ఇంటర్వ్యూ ఉంది. వాస్తవానికి వాడి ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేసుకోవాలి లెక్కైతే, కానీ ఎక్కడో వీడి పప్పులో కాలేసి యంగ్ పాస్టర్స్ మళ్ళీ దొరకరో, ఈ యంగ్ పాస్టర్స్ని లేదా మాజీ పాస్టర్స్ని అడ్డం పెట్టుకుంటే ఇంకా లక్షలు కోట్లు సంపాదించవచ్చు కదా అని చెప్పి తనకు కొంచెం ఆటంకంగా ఇబ్బందిగా ఉన్న తప్పనిసరి వీడు ఈ ఖుషీపాల్ తోటి ఇంటర్వ్యూని టెలికాస్ట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కరుణాకర్ సుగుణా గారు ఖుషీపాల్ అనే మాజీ పాస్టర్ తోటి చేసిన ఇంటర్వ్యూలో ఈ 9 సంవత్సరాలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వాటిని ఫాలో అవుతున్న ప్రజల్లో కరుణాకర్ గారు నాటిన విష బీజాలు కదలటం ప్రారంభమయ్యాయి. అంటే పూర్తిగా వెంటనే పికిలించలేకపోయినా ఆ వేర్లు కదలటం ప్రారంభమయ్యాయి. ఒక పాస్టర్ లేదా నాలాంటి పాస్టర్స్ కరుణాకర్ గారికి వాడు చేసే వాక్య క్రైస్తవ్యంపై వక్రీకరణలకి కౌంటర్ ఇవ్వటం వేరు, నేను ఘరవాపస్ అయ్యాను, నాకు క్రైస్తవ్యం మీద ద్వేషం ఉంది, నేను క్రైస్తవ్యంతో పోరాడుతున్నాను అంటూ చెప్పే ఒక యంగ్ మాజీ పాస్టర్ క్రైస్తవ్యం గురించి చెప్పే సత్యాలు వేరు. ఇక్కడే కరుణాకర్ గారికి దెబ్బపడింది. ఈ ఇంటర్వ్యూలో ఖుషీపాల్ నోట్ నుంచి క్రైస్తవ్యానికి దెబ్బపడే విధంగా, క్రైస్తవ్యంపై బురద పడే విధంగా జవాబులు రాబట్టాలని కరుణాకర్ గారు సాధ్యమంత ప్రయత్నం చేశాడు. కానీ ఖుషీపాల్ తాను చూసిన సత్యాలకి, బైబిల్కి కానీ క్రైస్తవ్యానికి కానీ వ్యతిరేకంగా అబద్ధాలు మాట్లాడలేకపోయాడు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న ఇంటర్వ్యూ అయినా
క్రైస్తవ్యం గురించిన సత్యాలు చెప్పాడు. నేను ఈ ఒక్క వీడియోలో వాటన్నింటి గురించి మాట్లాడలేకపోవచ్చు. నెక్స్ట్ దీనికి రిమైనింగ్ వీడియో ఇంకోటి చేస్తాను. ముఖ్యంగా క్రైస్తవ్యం పాస్టర్స్ సంపాదించుకోవటానికే, కేవలం డబ్బుల సంపాదన కోసమే పాస్టర్లు అయ్యారు. వాళ్ళకి సామాన్యమైన పాస్టర్లకు కూడా నెలకి కనీసం ₹1,00,000 వస్తాయి. ఇది కరుణాకర్ గారు పాస్టర్ల గురించి హిందూ మతోన్మాదుల్లో నాటిన విషబీజాలు. వాస్తవానికి ఒక సామాన్యమైన సేవకుడికి కనీసం ₹5,000 కూడా దొరకని పరిస్థితి ఉంది అని కృషి పాల్ మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది. వినండి. జీతం ఎంత ఇస్తారు? నాకు స్టార్టింగ్లో అయితే 5,000 ఇచ్చారు. తర్వాత పెరిగిద్దా? తర్వాత సీనియారిటీని బట్టి పెరుగుతుంది. కానుకలు ఎంత వచ్చాయి మీకు చర్చిలో? చర్చిలో కానుకలు తక్కువగానే వచ్చాయి, విలేజ్లో కదా, తక్కువగానే వచ్చాయి. 500, 700 అలా వచ్చాయి వీక్లీ. అంటే ఎంతమంది ఉండేవాళ్ళు చర్చిలో? చర్చిలో దాదాపుగా 20 నుంచి 30 మంది మధ్యలో. అంటే ఒక చిన్న చర్చ్ అప్పగించారు మీకు? అప్పుడే ట్రైనింగ్ అయ్యాను కాబట్టి చిన్న చర్చిలు అప్పగించారు. కరుణాకర్ గారు చెప్పింది లక్షలు దశంభాగాలు వచ్చేస్తాయి, అందరూ దశంభాగం ఇచ్చేస్తారు. ఒక పల్లెటూరులో పాస్టరు కూడా లక్షలు, నెలకి లక్షలు వస్తాయి. సత్యం ఏంటంటే ఒక సామాన్యమైన సేవకుడికి 5,000 కూడా దొరకని పాస్టర్లు లక్షల మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో దేవుడి కోసం పనిచేస్తున్నారు, దేవుడి సేవ కోసం పనిచేస్తున్నారు, ఆకలితో పనిచేస్తున్నారు, అర్థాకలతో పనిచేస్తున్నారు, కష్టాల మధ్య, శ్రమల మధ్య దేవుడి కోసం పనిచేస్తున్నారని కృషి పాల్ మాటల ద్వారా చెప్పబడ్డ ఈ మాటలు, ఈ ఇంటర్వ్యూ తప్పకుండా హిందూ మతోన్మాదుల హృదయాల్లో అబద్ధపు బీజాలు పెకిలించడానికి ఉపయోగపడతాయి. అకామిడేషన్ ఇస్తారా వాళ్ళు? అకామిడేషన్ ఉంటే ఉంటుంది, లేని చోట మనం రూమ్ రెంట్కి తీసుకోవాలి. అది కూడా మన శాలరీలో నుంచి మనకు వచ్చే. 5,000 రూమ్ రెంట్ తీసుకుని ఎట్లా బతుకుతారు? ఇంకా అంతే, అలా నియమం అంతే. ఇప్పుడు దేవుని సేవకు వచ్చింది నువ్వు సంపాదించుకోవడానికి కాదు అని మీకు చెప్తారు. దేవుని సేవకు వచ్చింది సంపాదించుకోవడానికి కాదు, ఆయన కోసం ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా శ్రమ పడాలి, దానికి ఫలం మీకు ఇక్కడ కాదు కానీ పరలోకంలో ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. యూత్ మీటింగ్స్, స్త్రీల పోటీలు, గుడారాల పండుగలు, ఆల్ నైట్ ప్రేయర్, ఇవన్నీ కూడా క్రైస్తవులు స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి, వ్యభిచార కార్యక్రమాలు చేయటానికే నిర్వహిస్తున్నారని 9 సంవత్సరాల నుంచి పోరంబో కరుణాకర్ గారు వాడి పుస్తకాల్లో, వాడి వీడియోల్లో విషబీజాలు నాటాడు అమాయక హిందూ సోదరుల్లో, వాడిని ఫాలో అవుతున్న వాళ్ళలో. కానీ ఈ రోజు కృషి పాల్ మాట్లాడిన ఆ ఇంటర్వ్యూలో కరుణాకర్ గారు కృషి పాల్ ఏమేమో చెప్తాడు, ఏమేమో క్రైస్తవ్యంలో జరుగుతూ ఉండుంటాయి, అవన్నీ చెప్తాడని చెప్పి కదిలిచ్చాడు. బైబిల్ ట్రైనింగ్లో కో ఎడ్యుకేషన్ ఉంటుందా, ఆడపిల్లలతోటి బాయ్స్ తోటి గర్ల్స్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయా, లవ్ అఫేర్స్ ఉంటాయా అని మాట్లాడుతూ తప్పకుండా ఉంటాయని చెప్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు. కృషి పాల్ చెప్పిన సమాధానానికి కరుణాకర్ గారికి కంటి చూపే గాని నోటి మాట లేదు, వాడి గుండెల్లో పిడుగులు పడ్డాయి. ఇప్పుడు ఇందులో ట్రైనింగ్లో ఓన్లీ మేలే ఉంటారా, ఫీమేల్ కూడా ఉంటారా? ఫీమేల్స్ కూడా ఉంటారు. మొత్తం కో ఎడ్యుకేషన్? కో ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళు సపరేట్ ఉంటారు, వీళ్ళు సపరేట్ ఉంటారు. స్టేయింగ్ ఎలాగా? హాస్టల్ కూడా సపరేట్ ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఏం కలుసుకోరు. రామాయణాలు ఏమి నడవు, ఛాన్స్ ఇవ్వరు. అంటే కనీసం వాళ్ళని చూడడానికి కూడా అనుమతి లేదు నేను ఉన్న ట్రైనింగ్ సెంటర్లో. అంటే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ వేరు, మీ ట్రైనింగ్ సెంటర్ వేరా? క్యాంపస్ ఒకటే, కాకపోతే వాళ్ళ ఆ మూలం అది ఈ మూలం అన్నట్టు. వీళ్ళు అవతల పోవటం లేదు, వాళ్ళు యువతల రావటానికి లేదు. ఏమైనా వస్తే సండే చర్చ్లో చూడొచ్చేమో కానీ సరిపోద్ది కదా. ఫోన్ నెంబర్ తీసుకోవడం ఎంతమంది? ఫోన్స్ ఎలా లేవు అన్న. ఏంటి 3 years? 3 years ఎలా లేవు. ఫోన్ చూడనివరా? ఫోన్ లేవు. కంప్లీట్గా ప్రేయరు, వాక్యము, బైబుల్, సబ్జెక్ట్, టీచింగ్స్ అంతే. మరి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే సండే వీక్ ఆఫ్, అప్పుడు ఫోన్ ఇస్తారు, అప్పుడు మాట్లాడారు. అంటే మీ ఫోన్లో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, సండే ఇస్తారు. బాగానే రుద్దుతున్నారు మీకు మిలిటరీ ట్రైనింగ్ లాగా. ఒక బైబిల్ కాలేజీలో కో ఎడ్యుకేషన్ దాదాపు 2 సంవత్సరాలు ఒక కాంపౌండ్లో ఉంటున్న గర్ల్స్, క్రిస్టియన్ గర్ల్స్ అకామిడేషన్ వేరు, బాయ్స్ అకామిడేషన్ వేరు,
బాయ్స్కి గర్ల్స్కి కనీసం సెల్ కూడా అందుబాటులో ఉంచరు. సెల్ కూడా అంటే ఎంత స్ట్రిక్ట్గా, ఎంత కఠినంగా, ఎంత పరిశుద్ధంగా ఆ బైబిల్ కాలేజ్ నిర్వహించబడుతుందో అర్థం చేసుకోండి. సహజంగా 2 సంవత్సరాలు ఒక దగ్గర ఉంటున్నారంటే జనరల్ కాలేజెస్ అయినా, నాన్ రిలీజియస్ కాలేజెస్, నాన్ రిలీజియస్ యాక్టివిటీస్ జరిగే ప్రాంతాల్లోనైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏర్పడతాయి సహజంగా. ఇది వేరు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని నేర్పించే దగ్గర ఇంకా పరిశుద్ధమైన కట్టుబాట్లు ఉంటాయి. సెల్ కూడా ఉండదు. చర్చిలో అందరితో పాటు జస్ట్ గ్యాదర్ అవుతారు బాయ్స్ గర్ల్స్ అంతే. ఏ మాత్రం కాంటాక్ట్స్ లేకుండా అంత జాగ్రత్త తీసుకుంటారు. కరుణాకర్ గారు, లోఫర్ కరుణాకర్ గారు క్రైస్తవ్యం మీద కృషిపాల్ ద్వారా బురద చల్లాలని ప్రయత్నం చేస్తే ఆ బురద కృషిపాల్ ద్వారా కరుణాకర్ గారి మొహం మీదే పడింది. గుంజ చల్లంటున్న వాడికి తప్పనిసరి ఆ ఇంటర్వ్యూని వాడు టెలికాస్ట్ చేయాల్సి వచ్చింది. నా లెక్క అయితే వాడిది టెలికాస్ట్ చేయాల్సింది కాదు. వాడి మనస్తత్వానికి వాడు వేరే ఇంకా మాసించి పాస్టర్స్నే నేను గర్వాపసి చేస్తున్నాను, నాకు ఇంకా లక్షల కోట్లు అవసరం, రిక్వైర్డ్ పంపించండి అన్న కాన్సెప్ట్లోనే వాడు ఈ వీడియో టెలికాస్ట్ చేశాడు. కానీ వాడికి దెబ్బ ఇది, చాలా దెబ్బ ఇది. ఇప్పుడు చాలా పర్టికులర్గా బైబిల్ ట్రైనింగ్లో హిందువులకు వ్యతిరేకంగా, హిందీ దేవీ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ట్రైనింగ్ ఇస్తారా, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ట్రైనింగ్ ఇస్తాడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలు భారతదేశ భక్తులైన ఇండియన్ క్రిస్టియన్స్, భారత క్రైస్తవుల యొక్క దేశభక్తి మీద వీడు అదే పనిగా బురచల్లాడు. ట్రైనింగ్లో దేశానికి వ్యతిరేకంగా అంటే ఈ దేశాన్ని విడగొట్టాలని కానీ, మొత్తం దీన్ని భారతదేశాన్ని బైబిల్ దేశంగా మార్చాలని కానీ అట్లాంటివి ఏమైనా వస్తాయా? భారతదేశానికి వ్యతిరేకంగా ఏమీ రాదు. భారతీయులందరూ మన సహోదరులు, అందరూ నశించిపోతున్నారు, అందరిని రక్షించాలి. కానీ భారతదేశాన్ని విడగొట్టాలి ఇలాంటివే ఉండవు. కాకపోతే భారతీయులందరూ కూడా మారు మనసు పొందాలి. భారతదేశం వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు, రక్షించబడాలి, నరకానికి పోకుండా పరలోకానికి రావాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది. భారతదేశానికి వ్యతిరేకంగా క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారు, చర్చిలు అదే బోధిస్తున్నారని పూర్వంబోకు అబద్ధాలని చెప్పాడు. దానికి వ్యతిరేకంగా భారతీయులందరూ మన సహోదరులని బైబిల్ ట్రైనింగ్లో బోధిస్తారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఏమీ బోధించరు, దేశాన్ని ప్రేమించమని బోధిస్తారు. బైబిల్లో కూడా అలాగే వ్రాయబడి ఉంది, దేశాన్ని ప్రేమించమని బైబిల్ ట్రైనింగ్లో బోధిస్తారని చెప్పి సత్యం చెప్పాడు. అన్ని చర్చెస్లో జరిగేది అదే. దేశ భక్తిని ప్రేరేపిస్తుంది బైబిల్. తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మిమ్మల్ని పరిపాలిస్తున్న రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేసి వాళ్ళకి లోబడి ఉండండి అని. పేతురు రాసిన పత్రికలో కూడా చాలా స్పష్టంగా పై అధికారులు దేవుడు నియమించిన వారు, దేవుడు నియమించిందే అధికారం, తప్పకుండా వాళ్ళకి లోబడి జీవించమని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. క్రైస్తవులు అదే చేస్తారు. 9 సంవత్సరాల నుంచి కరుణాకర్ గారు క్రైస్తవుల దేశభక్తి మీద బురద చల్లుతూ ఈరోజు కృషిపాల్ ద్వారా ఇంకా ఎక్కువ బురద చల్లుదామని ప్రయత్నం చేస్తే ఆ బురద కరుణాకర్ గారు, బద్మాష్ కరుణాకర్ గారు ముఖం మీదే పడింది. తప్పకుండా కృషిపాల్ ద్వారా జరిగిన ఈ ఇంటర్వ్యూ చూసిన వేల మంది కానీ లక్షల మంది కానీ హిందూ మతోన్మాదుల హృదయంలో క్రైస్తవ్యం మీద ఒక పాజిటివ్ ఆలోచన. కరుణాకర్ గారు చెప్తుంది తప్పు, యథార్థంగా వాస్తవంగా బైబిల్ ట్రైనింగ్స్లో కానీ, సంఘాల్లో కానీ, చర్చెస్లో కానీ క్రైస్తవ్యం భారతదేశానికి కానీ, హిందూ మతానికి కానీ లేదా ఏ విధమైన వ్యతిరేక భావనలు లేవు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏమి జరగటం లేదు. కాకపోతే అందరూ మారాలి, అందరూ క్రైస్తవులు అవ్వాలి. ఎవ్వరూ నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదు. హిందువులు కానీ, ముస్లింలు కానీ ఎవ్వరూ నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదు. అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అందరూ మారాలి అని మాత్రమే క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, ప్రయత్నం చేస్తారు. అది మాత్రం సత్యం కృషిపాల్ చెప్పింది. ఇంకా నేను మాట్లాడబోయే వీడియోలో వీటి గురించి కొంచెం స్పష్టంగా క్లియర్గా మాట్లాడతాను. దేవుడి వాక్యంలో రాయబడి ఉంటుంది, మనుషుడు ఏ విత్తితే దాన్ని కొయ్యక తప్పదు. కరుణాకర్ గారు ఈ విషయంలో
వేశాడో కానీ ఖుషీపాల్ విషయంలో రాంగ్ స్టెప్ వేశాడు. ఒక విధంగా ఆలోచిస్తే ఆ వీడియో చూస్తుంటే నాకు ఏమర్థమైందంటే ఖుషీపాల్ గర్వాప్సి కాదు, 100% కన్ఫామ్, హిందుత్వానికి అతనికి సంబంధం లేదు. మరి ఎందుకు వెళ్ళాడు అంటే క్రైస్తవ పాస్టర్స్గా కరుణాకర్ గారికి కౌంటర్ ఇచ్చేది వేరు, శివశక్తి కార్యాలయంలోకి శత్రువుల డెన్లోకి వెళ్ళి శత్రువుల మనిషిగా యాక్ట్ చేస్తూ శత్రువుని దెబ్బతీసే ఆ కార్యక్రమం, ఆ ఆలోచన ఏమన్నా చేసి దుస్సాహసం చేశాడా? ఆ లెక్కలో అదే కరెక్ట్ అయితే మాకంటే కరుణాకర్ గారికి డైరెక్ట్గా కౌంటర్ ఇస్తున్న మాకంటే ఖుషీపాలే గట్టి కార్యం చేశాడు. శత్రువు డెన్లోకి వెళ్ళి శత్రువుల మనసులో క్రైస్తవ్యం మీద ఒక పాజిటివ్ ముద్ర, ఒక సానుకూలమైన ముద్ర, యథార్థంగా క్రైస్తవ్యములో బైబిల్ ట్రైనింగ్స్లో ఏం జరుగుతుందో పోసుగుచ్చినట్టు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఖుషీపాల్ నేను అభినందిస్తున్నాను. క్రైస్తవ్యం మీద బైబిల్ మీద వ్యతిరేక భావనలు చెప్పాడు, బైబిల్లో తప్పులను నేను బోధించాడు, తప్పులను నేను ఎక్స్పోజ్ చేశాడు. ఆ మాత్రం చెప్పకపోతే ఆ శివశక్తి కార్యాలయంలో కూర్చోటానికి కుదరదు. ఒకవేళ అప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూ అయినా టెలికాస్ట్ చేయరు. కాబట్టి ఆ 2-3 తప్పులైనా బైబిల్ మీద కావాలని చెప్పాడని నేను అనుకుంటున్నాను. బైబిల్కి వ్యతిరేకంగా ఖుషీపాల్ చెప్పింది తప్పు, కానీ బైబిల్ ట్రైనింగ్ గురించి, సంఘాల గురించి, క్రైస్తవ్యం గురించి తాను చూసిన సత్యాలే ఖుషీపాల్ చెప్పాడు. దీని మీద నేను రిమైనింగ్ వీడియో చేస్తాను. క్రైస్తవ్యాన్ని దెబ్బతీయటానికి సత్తిబాబు అనే సుత్తిబాబు గాడి మీద కరుణాకర్ గారు చేసిన వీడియోకి కౌంటర్ వీడియో చేద్దామని చాలా ప్రయత్నం చేశాను, కానీ నాకున్న ఒత్తిడిని బట్టి చేయలేకపోయాను. తప్పకుండా చేస్తాను. యేసు మహారాజుకే జై.